డాబా స్టైల్ చికెన్ కర్రీ అందరూ చెప్పేంత పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ దుర్గా. ముందుగా కళాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ వేడైన నూనెలో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకొని 3 చిన్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్లో చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక చిన్న టొమాటో ముక్కలుగా చేసుకొని 6 నుంచి 7 జీడిపప్పు పలుకులు, 5 లవంగా, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవసరమైతే నీళ్లు పోసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. ఈ ఫ్రై అయిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఈ మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని ఈ మసాలా పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చికెన్ మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిపోయి పులుసు చిక్కబడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలోనే ఉప్పు కారం సరి చూసుకొని గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకి, రైస్లోకి, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.